ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామంలో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకొని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనము. ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనబోయి, జయము ప్రభువు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. టుక్ బ్రాంచెస్ ఆఫ్ palm trees and went forth to meet him and cried, Hosanna, blessed is the King of Israel that cometh in the name of the Lord. ఈరోజు మట్టల ఆదివారము, పామ్ సండే. ఇందుకు ప్రభువును ఖర్జూర మట్టలతో ఊరేగించారు. ఖర్జూరపు వృక్షంనకు కొన్ని ఇతర పేర్లు కూడా ఉన్నాయి. ఈ ఖర్జూర వృక్షం ప్రభువునకు సాదృశ్యమైనది, అలాగే విశ్వాసులైన వారికి కూడా సాదృశ్యమైనది. ఈ మట్టలను జయమునకు, పండుగకు, సంతోషమునకు సూచనగా వాడుతారు, ఉపయోగిస్తారు. మన ప్రభువైన యేసయ్య గారిని ఒక రాజుగా స్తుతింపబడాలి అని, జయము జయము అని అక్కడ ప్రజలంతా వాటిని పట్టుకొని కేకలు వేశారు. మన ప్రభువు అజేయుడు, విజేయుడు. ఆయన లోకాన్ని జయించినవాడు, మరణాన్ని జయించినవాడు. ఈ ఖర్జూర వృక్షంలో కొన్ని గొప్ప గుణాలు ఉన్నాయి కనుకనే దానిని జయమునకు సంకేతంగా వాడారు. ఎన్నో రకరకాల ఆకులు ఉన్నప్పటికీ ఈ ఖర్జూర వృక్షం సౌందర్యం గలది. కనుకనే దేవుని బిడ్డలమైన మనము కూడా సౌందర్యవంతులుగా ఉండి సౌందర్యంను కలిగి ఉండాలని సూచిస్తుంది. ఖర్జూర వృక్షం తిన్నగా పెరుగుతుంది. వంకర మార్గాలు, త్రోవలు అనినవి పాపమునకు సాదృశ్యం కనుక తిన్నగా ఎటువంటి వంకర లేకుండా ఇది పెరుగుతుంది. అలానే మనం కూడా పెరగాలని మనకు సూచిస్తుంది. అంతేకాదు నీతిని చూపిస్తుంది. మన దేవుడు నీతిపరుడు కనుక, నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు కనుక గాడిద పిల్ల ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు అని లేఖన భాగం సెలవిస్తుంది. ఖర్జూర చెట్టు దేవుని చేత ఆశీర్వదించబడినది. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మూవు వేయుదురు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఖర్జూర వృక్షం దీర్ఘకాలం జీవిస్తుంది. అంటే ముసలితనమందు వారు చిగురు పెట్టుచు సారము కలిగి పచ్చగా జీవిస్తారు అని సెలవిచ్చారు. ఈ లక్షణాలన్నీ ఒక్కసారి విశ్వాసులుగా, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్న మనలో ఉన్నాయా? ప్రభువు కొరకు వాడబడిన ఖర్జూరపు మట్టల నీవు కూడా దేవుని సువార్త ప్రకటించుచున్నావా? ఆత్మ సౌందర్యం కలిగి నీ బ్రతుకులో ఎటువంటి వంకర మార్గాలు లేకుండా తిన్నగా నీతిని కలిగి ఉండి నీ జీవితం దేవుని కొరకు, దేవుని పనిలో వాడబడాలి. దేవునికి పనికి వచ్చే విధంగా నీవు వాడబడి దేవునికి మహిమను, జయమును తెచ్చులాగున ఉపయోగపడాలి. మన ప్రభువైన ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని అతి మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో విని విడిచిపెట్టి వారముగా కాకుండా వాక్యానుసారంగా జీవించే బ్రతుకునందరికీ దయచేయండి దేవా. ప్రార్థన అవసరతకున్న ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకొని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మీరే ఆరోపించుకుంటారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమెన్. God bless you all.